కరుణింపుము. మనుష్యులు నన్ను మృంగవలెనని విన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు. నన్ను మృంగవలెనని విన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి విన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయదు. నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగముల నర్పించెదను. కీర్తనలు 57వ అధ్యాయం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపు. నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు తెచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగబోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయుండిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట కుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప
సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆమేన్. అపోస్తుల విశ్వాస ప్రమాణం మనం ఒప్పుకున్నాం. మనందరం కూడా మన యొక్క నోటితో పలుకుతూ హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట మనం ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే గడిచిన 2 నెలల నుంచి మేము బాపట్లలోనే ఉన్నాము. తాతయ్య గారి ఊళ్ళో. తాతయ్య జూన్ 23 చనిపోయారు. ఆయన పెద్ద వయసు చనిపోయారు. చనిపోయిన 3వ రోజుకి నాన్న హాస్పిటల్లో ఉన్నారు. వారం రోజుల నుంచి హాస్పిటల్లోనే. అయితే జాండీస్ అని చెప్పారు నాన్నకి. అది అయిపోయిన తర్వాత తాతయ్య చనిపోయిన 18 రోజులకి బాబాయ్ కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయేసరికి బాబాయ్ చనిపోయిన 1 వీక్కి నాకు ఫుల్ ఫీవర్. సోమవారం నుంచి కంటిన్యూస్ ఫీవర్ వస్తుంది. 103, 101 అలా ఉంటుంది. జ్వరం అస్సలు తగ్గట్లేదు. అయితే ఇలా కాదని అసలు కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అయితే అమ్మ ఇలా కాదని చెప్పి ఇంకా పొన్ను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేసి అడ్మిట్ చేస్తున్నారు. హాస్పిటల్లో ఒక వారం రోజుల వరకు ఉన్నాను నేను. బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ చాలా తక్కువగా ఉంది. ఈ అమ్మాయికి చాలా నీరసంగా ఉంది, అర్జెంటుగా అడ్మిట్ చేయాలి, హాస్పిటల్లో సెలైన్ పెట్టాలని చెప్పారు. సెలైన్ పెడుతూనే ఉన్నారు. తర్వాత ఎక్స్రే తీశారు. తీసి చూస్తే లంగ్స్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది, నిమ్ముంది బాగా అని చెప్పారు. నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు 6,000 ఉన్నాయి ప్లేట్లెట్స్. వెళ్ళిన 3వ రోజుకి 3,000 పడిపోయాయి. ఆ ఇచ్చిన మెడిసిన్కి అలా తగ్గిపోతూ ఉంటాయంట. మరి వాళ్ళు ఇచ్చిన సెలైన్ బాటిల్స్ కానీ అవి పెడుతుంటే గుండెల దగ్గర పట్టేయడం, కడుపులో తిప్పడం, తలనొప్పి, అసలు ఏమవుతుందో నాకు అర్థమయ్యేది కాదు. అయితే వెంటనే ఆ టైంలో కూడా పాస్టర్ గారికి కాల్ చేసి ఇలా ఉంది పాస్టర్ గారికి కొంచెం ప్రేయర్ చేయండి అన్నా కూడా పాస్టర్ గారు ఆ టైంలో కూడా ప్రేయర్ చేయడం నా కోసం, అలానే సంఘంలో కూడా చెప్పడం అంతా జరిగింది. ఏదేమైనప్పటికీ ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అపవాది ఎంతగానో బాధిస్తూ ఉంటాడు. అపవాది అలా బాధించినప్పటికీ దేవుడు ఎంతగానో ప్రేమించి మళ్ళీ తిరిగి నన్ను నిలబెట్టడం అనేది దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఏదేమైనా దేవుడు మళ్ళీ తిరిగి నన్ను నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో సాక్షాత్తంగా నన్ను నిలబెట్టినందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అయితే రేపటి నుంచి అమ్మాయికి ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్స్ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. నాన్నకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించండి. అలానే నేను నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఎంతగానో మా అమ్మ సేవ చేశారు బాగా. అమ్మ కూడా మంచి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి. అలానే పోస్టల్ జాబ్కి అప్లై చేసుకొని ఉన్నాను. దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. రిజల్ట్ కూడా త్వరగా రావాలని మీరు మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఈ సాక్ష్యం నిర్వహించింది. దేవుని సన్నిధానంలో మళ్ళా నేను మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానమ్మా. ఈ యొక్క 3 వారాల నుంచి మనము ఒకే టాపిక్ మీద వెళ్తా ఉన్నాం.
మొట్టమొదటి ఆదివారం అంజూరపు చెట్టు దేవుణ్ణి మోసగించిన యొక్క విధానాన్ని బట్టి దేవుడు ఆ చెట్టుని శపించాడు. అది ఎందుకు అనేది మొదటి వారం తెలుసుకున్నాం. రెండవ వారం ఒక అన్యాయస్తుడైన ఒక ఫైనాన్షియల్ ఆఫీసర్ వాటికి ఆపద కలిగినప్పుడు వాడు ఎంత తెలివిగా ప్రవర్తించాడో దేవుడు ఆ పనిని మెచ్చుకోలేదు, కానీ వాడి తెలివిని మెచ్చుకోవడం చేశాడు. ఆ రెండు విషయాలను బట్టి మూడవ ఆదివారం దేవుడి సన్నిధానంలో ఆ స్నేహితుడిని ఏర్పరచుకోవడానికి, నిజ దేవుడు మన స్నేహితుడిగా ఉండినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధముగా దేవునితో మనం సంబంధాన్ని పెంచుకోవాలి అనే యొక్క విషయాల్ని మనం ఈ 3 రోజులు ఈ 3 వీక్స్ మనం తెలుసుకున్నాం. ఈ రోజున దేవుని సన్నిధానంలో ఇంకొక వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజున మరి వీళ్ళ మ్యారేజ్ ఈవెంట్ని, వెడ్డింగ్ యానివర్సరీని మరి చక్కగా జరిపించుకోవడానికి కారణం ఏంటంటే ఐ డు బిలీవ్, నేను కూడా చాలా విశ్వసిస్తాను, వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనదిగా ఎంచలేము. బైబిల్ చెప్తాను ఆ విషయం ఈ విషయం ఆ విషయం ఏది కాదు, వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనదిగా ఎంచలేము. మన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్స్ లో ఆల్మోస్ట్ అందరి యొక్క మ్యారేజ్ కార్డ్స్ లో పైన ఆ దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుంది? Hebrew 6:13 ఎక్కడ ఉంది? వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనదిగా ఎంచలేము. దేవుడు ఎందుకు ఆ మాటని అట్లా ఆ విధంగా తెలియజేశాడు, అపోస్తలుల ద్వారా ఎందుకు కలిగించాడు అంటే ఆ రిలేషన్ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన విధానానికి ఒక పునాది వివాహము అనే ఒక బంధం ద్వారా దేవుడు దానిని కొనసాగించడానికి ఇష్టపడ్డాడు. దాంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఆ వివాహంలో భార్య భర్త ఇద్దరిని ఏం చేస్తాడు? ఏక శరీరులుగా చేసి వారు మనసుల్ని దేవుడు జతపరిచి ఏం చేస్తాడు అంటే వారు జీవించినంత కాలంలో కూడా దేవుని సన్నిధానంలో నమ్మకముగా ఒకరికొకరు, వివాహం అంటే ఏదమ్మా? 2 శరీరాలు కలవడం కాదమ్మా, 2 యొక్క మనసుల్ని అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆ విడిగా ఉన్న యొక్క 2 శరీరాలు ఒకరి మీద ఒకరి నమ్మకము ప్రేమించడం ద్వారా ఏమవుతుందంటే ఆయన ఏక శరీరంగా చేశాడు. భర్త వేరు కాదు, భార్య వేరు కాదు, ఇద్దరు హాఫ్. ఈ హాఫ్ ని ఒక శరీరంగా చేసి ఏం చేస్తారంటే నమ్మకము అనే ఒక గట్టి పునాదిని వారి మధ్య ఆయన నిర్మించున్నాడు. హల్లెలూయా. భార్యాభర్తల రిలేషన్ అంటే అమ్మా ఏ డబ్బు ద్వారా మనం కొనుక్కునేదో, కట్నాల ద్వారా తెచ్చుకునేదో, పిల్లల ద్వారా తెచ్చుకునేదో, ఉద్యోగాల ద్వారా అది బలపడేదో, ఇంకొకటో ఏది కాదు. ఒక బంధం అనేది, మ్యారేజ్ బంధం అనేది కేవలం 2 మనసుల మధ్య ఒక నమ్మకం మాత్రం. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం చెడగొట్టుకోకూడదు. భార్య భర్త అయినా, భర్త భార్యనైనా ఏదో ఒక లోపాన్ని వారి మీద చూపించి, వారిలో ఫ్లాస్ అన్నీ ఉంటాయమ్మా, మనలో లోటుపాట్లు మనందరికీ ఉంటాయి. పురుషుడికి ఉంటాయి, స్త్రీకి ఉంటాయి. భార్య భర్తలు అన్న తర్వాత ఎవరికైనా సరే ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లని భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ ఎత్తు చూపి పదార్థుల వాళ్ళని పొడిచేవారిగా ఉండదు. మనం ఎవరు? ఈ లోకంలో దేవుని చేత నిర్మింపబడి, మట్టి చేత నిర్మింపబడి, దేవుని యొక్క ఊపిరి చేత మనందరం బ్రతుకుతున్నాము. ఈ లోకంలో ఎవరు కూడా ఒక సంపూర్ణమైన యొక్క జీవితాన్ని గడిపిన వాళ్ళు కాదు, జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారు కాదు. ప్రతి ఒక్కరిలో లోపాలు. ఆ లోపాలను మనందరం ఏం చేస్తాము అంటే, మనలో ఈ లోపము ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? దానిని సరిచూసుకొని చక్కని విధానంలో నడవడానికి మనందరం ప్రయత్నిస్తాము. ఆ విధంగానే భార్య భర్త మధ్య రిలేషన్ ఏ కారణము చేతనో అది విడిపోయేదానిగా, బలహీనపడేదానిగా, అవమానపరిచే వారిగా ఎవ్వరు కూడా ఉండదని మరలా నేను మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ భర్త తాగుపోతా ప్రార్థించండి దేవుని సన్నిధానంలో. తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధానంలో నీవు ఏర్పరచబడిన, నీ చేత ఏర్పరచబడిన ఈ సహాయం ఈ విధంగా ఉంది నాయనా, దయచేసి దానిని మార్చు తండ్రి అని నువ్వు ప్రార్థించాను. నీ భర్తకు ఉద్యోగం లేదా తండ్రి, ఇదిగో నా భర్త ఈ విధంగా ఉన్నాడు, ఈ యొక్క విషయంలో వీక్ గా ఉన్నాడు, ఆయన సహాయం చేయి నాయన, నీ చేత
ఏర్పరచబడిన వారు తండ్రి, నీ చేత జత కాబడిన వారు నాయన, నీ సమక్షంలో ప్రమాణం చేసి మమ్మల్ని ఒకటిగా చేసావు నాయన. మా కుటుంబాన్ని, మా యొక్క కాపురాన్ని నిలబెట్టు తండ్రి అని మనం ప్రార్థించాలి. ఆర్థిక పరిస్థితుల్లో మనం కుంగిపోతా ఉన్నామా? భార్య భర్త ఒక మాట మీదకు వచ్చి ఇద్దరు కలిసి ప్రార్థించండి. ఏదైతే మీ కుటుంబంలో లోటుగా ఉంటా ఉందో దానిని గురించి ఇద్దరు చక్కగా అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఒకరి మీద ఒకరు అపవాదులు వేసుకొని, ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకొని, ఎప్పుడు కూడా అన్యత్వంలో బ్రతుకుతున్న యొక్క జీవిత విధానాన్ని ఈ క్రైస్తవంలోని క్రీస్తుని ఎరిగిన మీరెవరు కూడా అటువంటి యొక్క ప్రణాళికబద్ధంగా మీరు ఉండకూడదు అని మరలా చేస్తున్నారు. ఎందుకంటే వివాహము అన్ని విషయములకెల్లా ఘనమైనదిగా ఎంచవలెను. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. ఆ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వేరే కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు. ఆ బంధం పాడైపోయే విధానాలు కొన్ని మనం తెలుసు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనముని నేను చదువుతాను. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు. ఒక జలగుందంటమ్మా, ఆ జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారట. ఏంటంట వాళ్ళ పేర్లు? ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కలరు. తృప్తి పడలవి 3 కలవు, చాలును అని పలకని 4 కలవు. ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞానవంతులైన ఒక వ్యక్తి నా బుద్ధికి మించినవి 3 కలవని చెప్తూ దాంట్లో ఒక జలగ ఉందంట. ఆ జలగలో ఆ జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారట. వాళ్ళ పేర్లు ఏంటంటమ్మా? ఇమ్ము ఇమ్ము. అలాగే తృప్తి పడలవి దానికే, ఆ జలగకే 3 ఉన్నాయంట. 3 కలవు అంట. చాలును అని చెప్పలేనివి 4 కలిగినవి. చూడండి ప్రియమైన సంఘస్థులారా, దేవుని సన్నిధానంలో మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం ఏడుతామా? యాక్చువల్గా మొన్న టీవీ పెట్టినప్పుడు ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటాం. సమ్ భక్తి సినిమానే ఏదో ఒక మూవీ వస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అందులో పేదవాడు, ఒక పేద బ్రాహ్మణుడు, అలాగే ఒక స్త్రీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 50+ ఆల్మోస్ట్ 50+ ఇయర్స్, 50 సంవత్సరాల పైనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. తండ్రి 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 అని ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడి దర్శనమే మాకు చాలు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఎవరైనా దేవుడే కదమ్మా, దేవుడు ఎవరైనా దేవుడే. ఒక దేవుడు నేను చూసింది చెప్తున్నాను. ఒక భక్తి ఒకరి మీద, మనం దేవుడి మీద ఆశ కలిగి ఉన్నప్పుడు వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్దు అని చెప్పేసి అది ఊరిక నేను తెలుసుకున్నాను. ప్రార్థిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు 50 సంవత్సరాలు వచ్చిన దేవుని స్మరణే, ఆ దేవుని దర్శనమే కావాలని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఒకరోజు దేవుడు వారిని దర్శిస్తారు. దర్శించిన తర్వాత, నాయన నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం తపస్సు చేస్తా ఉన్నావు కదా, ఇదిగో నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీకు ఏ వరం కావాలో కోరుకో నాయన అని చెప్పేసి ఆయన. వాళ్ళిద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు. ఒక చోట నుండి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలి అని అడిగితే ఎన్ని కోరుకోవచ్చు వాళ్ళు? మొట్టమొదటిగా వాళ్ళకి పిల్లలు లేదు. 50 సంవత్సరాల నుంచి వాళ్ళు 50 సంవత్సరాలు చూస్తారు. పిల్లలు ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటారు. ఇంట్లో ఏ లగ్జరీ సామాన్లు ఉండదు. కోరుకోవాలంటే ఎన్ని కోరుకోవచ్చు? ఆయన నువ్వు ఇంతకాలం శ్రమపడ్డావు కదా, ఏదో ఒక కోరుకోవాలి ఆయన అంటే, ఆయన కోరుకోవడానికి నా దగ్గర కోరిక లేవు స్వామి అని. నా దగ్గర ఏముంది ఆయన? నాకు ఏది లేదు తండ్రి, నాకు నీ ప్రసన్నత ఒక్కటే, నిన్ను దర్శించడమే నా భాగ్యం ఆయన. నీ పాదముల చెంత పడి నా కన్నీరుతో నీ పాదములను తొడవడమే నా కోరిక తండ్రి. ఈ జీవితానికి నీ దర్శనానికి మించిన యొక్క భాగ్యం ఏముంది నాయన అని అనుకుంటాడు. అలా కాదు నాయన, నువ్వు ఏదో ఒకటి కోరుకోవాల్సిందే అంటే త్వరగా వెళ్ళి వాళ్ళ భార్యని అడుగుతాడు. వాళ్ళ భార్యని తెలియచేయపోతాడు. ఏమి ఇట్లా నేను ప్రార్థించాను, తపస్సు చేశాను, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, ఏ కోరిక కోరుకుంటే ఆమె కూడా కాళ్ళు చెబుతాడు. ఏమున్నాయండి మన కోరికలు? ఎన్ని ఉన్నాయో వాడు కోరుకోవాలి. పచ్చి పేదరికం, తినడానికి కూడా తిండి ఉండదు.
అడుగుకునే వాళ్ళు వస్తే దానం చేయడానికి కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేక ఏదో ఒకటి చేసి అట్లా ఇద్దామని ఏది అనమాట. పిల్లలు లేరు, ధనం లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. జస్ట్ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమతో దేవుడిని దర్శించాలి. అదే కోరిక. వాళ్ళ భార్యని అడిగితే ఆ భార్య కూడా ఆలోచిస్తాడు, ఏమడగలని తెలియకపోతే వాళ్ళిద్దరు వెంటనే ఒకరికి వచ్చిందండి. వాళ్ళ ఇంటి దగ్గర మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ మర్రి చెట్టు మీద దెయ్యం ఒకటి ఉండేది. ఎప్పుడు ఇలా పీడిస్తా ఉండేది. మీ దగ్గర అది లేదు, మీ దగ్గర ఇది లేదు, మీ దగ్గర అది లేదు, మీ దగ్గర ఇది లేదు. అయ్యో వాడికి శాప విముక్తి మనం కలిగిద్దామంటే వాడు ఎప్పుడు పాపం లేదు లేదు అని బాధపడతా ఉన్నాడు. మన దగ్గర అది లేదు ఇది లేదని వాడు ఉన్నాడు, వాడు క్షోభలో ఉన్నాడు. వాడి కోసం ఆ దయ్యాలు తెలుసుదమ్మా, పాత వాటిలో దయ్యాలు ఉంటాయి కదా, రాక్షసులు చెట్ల మీద ఉంటారు. వాడికి విముక్తి కలిగిద్దామండి. దేవుడు ఎవరైనా దేవుడి పట్ల భక్తి ఎలాంటిదైనా సరే వారి ఆలోచన విధానం ఎట్లా ఉంది. మనం బాగా ఉంటాం. యేసయ్య గారి పాటలు పాడినప్పుడు మనం నీ దర్శనమే నా భాగ్యము అని చెప్పేసి అంటాం. లెమ్ము చేసిల్లు హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఒక్కసారి మేము ప్రార్థించి దేవుడు వచ్చి మిమ్మల్ని ఒక కోరుకోమ్మా అన్నాను అనుకోండి, మనకి దేవుడు మన ప్రార్థన లేని దేవుడు మన దేవుడు మనకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎన్ని కోరికలు కోరుతామమ్మా? కోరుతామా లేదా? ఫస్ట్ ఏం కోరుతామమ్మా? మీరు ఆలోచించండి. మనం పాటలు పాడతాం, అన్ని చేస్తాం, బైబిల్ చదువుతాం, ప్రతి ఆదివారం దేనికి వస్తాం. నేను కోరుకోవడం నేను తప్పు అని నేను చెప్పట్లేదమ్మా. కోరుకునే విధానంలో మన హైట్స్, మన విలువలు తెలుస్తాయమ్మా. మనమేంటో మన కోరికలే చెప్తాయి. నీ ప్రవర్తన, నీ నడత, నీ భక్తి నీ కోరికలే చెప్తాడు. దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రార్థన చేస్తావు, వెంటనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కుమారి, నా కుమారుడా, నీ కోరిక ఏమి నాయనా అని చెప్పేసి వెంటనే ఒకరిని అడిగాం అనుకోండి, ఏం చెప్తారు? సరే కోరిక అడుగుతున్నాను, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వెంటనే పుట్టి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. పుట్టి దేవుడు నీకు ప్రత్యక్షం, ఏంటి నీ కోరిక అన్నాడు అనుకోండి, ఏం చెప్తావమ్మా? నీ ప్రార్థనకు మెచ్చి, మీ అమ్మ చేస్తున్న ప్రార్థనకు మెచ్చి దేవుడు నీకు ఒక వరం అందించాలి అనుకున్నాడు. ఏ వరం కోరుకుంటావు? అబ్రాడ్ వెళ్ళిపోవాలి. రజనీ గారు ఏం కోరుకుంటారు? ఇల్లు కట్టాలి ఆయన, లేట్ అయిపోతున్నారు. అదే కదమ్మా. అని టైం దొరుకుతుంది. మా ఇంటి అప్పులు వాడు వద్దు అయిపోయాడు, డబ్బులన్నీ మాకు రావాలంటే మంచి మా భర్త మేము మంచి ఆరోగ్యంగా ఉండాలి. అదే కదా. స్వప్నాన్ని అడిగితే నాకు పిల్లడు కావాలి. వరం గారిని అడిగితే సురేష్ మంచి జాబ్ రావాలి. సుమలతను అడిగితే రాజేష్ బాగా సెటిల్ అవ్వాలి. సందీప్ని అడిగితే నాకు మంచి జాబ్, పిల్లలు ఇట్లా కావాలి, మంచిది కావాలి. విల్సన్ అడిగితే నాకు మంచి జాబ్ కావాలంట. జోసఫ్ అని అడిగితే నా పిల్లలకి ఇద్దరికి సోపు ఉద్యోగాలు రావాలి. అదే కదమ్మా మనం అడిగేది. అంతేనా? దేవుడు మీకు ప్రత్యక్షం అయితే మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఏం అడగడా మన దేవుడు? అక్కడే అడుగుతాడా? మన దేవుడు కూడా అడుగుతాడుగా. చెప్పరమ్మా, అడుగుతారా? మమ్మల్ని అడుగుతాడన్న వాళ్ళంతా దేవుడికి ఇస్తామని చెప్పండి. అడిగినప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, దేవుడు అడగడం తప్పు కాదు, మీ కోరికలు చెప్పడం కూడా తప్పు కాదు. ఇక్కడ ఒక జలగ ఉందంట. ఆ జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఏ కూతురు వాళ్ళ పేరు? ఇమ్ము, పదాకలు ఇవ్వమనే. దేవుడి సన్నిధానంలో ప్రార్థించడం తప్పు కాదు, దేవుడి దగ్గర నుంచి మనము వరాలు పొందడం కూడా తప్పు కాదు. అయితే అది ఎలా ఉండకూడదు? ఇమ్ము మనం చెప్తున్నాం. నిజ స్నేహంతో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే మన దేవుడు, మన స్నేహితుడు అని మనం తలుచుకున్నప్పుడు ఆ స్నేహంలో ఎట్లా ఉండాలి? ఇచ్చిపుచ్చుకునే విధానంగా ఉండాలి. దేవుడు మనల్ని కొన్ని ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. అలాగే దేవుడి దగ్గర ఏమేమి ఇవ్వాలి? మనం ఏమిచ్చి ఆయన మనం సంతోషం చెందాలి, ఏమిచ్చి ఆయన మనం సంతోష పెట్టాలి కదా. మా పాట కూడా ఏమిచ్చి నిన్ను స్తుతించెదను తండ్రి, అదేనా? ఏదో మా పాట పాడడం అసలు ఇంకో పాట ఉంటుందమ్మా. ఏడాది తోడన్నా నీవు చేసిన ఉపకారములకైతే అసలు ఆ పాట పాడే విధానానికి మనం వేసే అడుగుకి అస్సలు సంబంధం ఉండదు. చూడండి, నేను మళ్ళీ చెప్తాను. పాడండి అంటే అసలు సూపర్ పాడతాం ఆ పాట. నిజంగా మన చేతిలో అదే అదిపోతుంది ఆ పాట పాడు. కానీ ఆ పాట పాడే విధానానికి, అందులో ఆచరించే విధానానికి అస్సలు సంబంధం ఉండదు. చూడండి, భలే ఉండింది. పాడండి ఆ పాట.
నీవు చేసిన ఉపకారములు అని చెప్పేసి భలే ఉంటుంది. పాడబడి సూపర్ ఉంటుంది. కానీ అందులో ఒక్కడన్నా మనం పాటిస్తామో అసలు ఒక్కడుగా నేస్తామో ఒకసారి మనం దేవుని దగ్గర ఎంత అబద్ధంగా పాటలు పాడతామో చూడండి. మనం ఎంత కరెక్ట్ గా ఉంటామో అబద్ధంగా ఉంటామో మనం టెస్ట్ చేసుకుంటాం. టెస్టింగ్ మనం అబద్ధం ఆడేది మాట్లాడుతాం. ఎంత ఇస్తా ఉంటామా? వేలాది నదులంతా భారతీయులో నీకు ఇచ్చిన అలునాగా అయినా పాట పాడుతా ఉంటే అందరూ గట్టిగా తప్పలు పడతామా? చూడమ్మా, మనలో మనకి తెలియకుండా అన్నమాట. మనలో ఈ జలంలో ఉన్నాయి, దాని 2 కూతుర్లు ఉన్నాయి, 3 చుట్టాలు ఉన్నారు, 4 బంధువులు ఉన్నారు. మన మనసులోనే ఎన్ని అబద్ధాలు ఆడుతుందో చూడండి. ఆ జలగ ఏమనుకుందా? జలగ ఆయన ఈ జలగ కదమ్మా, మనలో ఉన్న జలగ, మనలో ఉన్న జలగ. పాట పాడికి మనసు ఏమంటుంది? ఆయన నువ్వు చేసిన మేలుతో చూసావు, విస్తారమైన నదులంతా, లేదా వేలాది నదులంతా విస్తారతయ్యావు, నీకు ఇచ్చినా చాలా నాయన, ఎంత గొప్పవాడి తండ్రి, ఎంత మేలు చేసావు నాయన. అసలు నా గర్భఫలం పుట్టాడే మొట్టమొదటి కుమారుడు జ్యేష్ఠవంతుడు, వాడిని తీసుకొచ్చి నీ పాదాల చెంత పెట్టిన నువ్వు చేసే మేలుని నేను మర్చిపోగలనా? ఆయన ఇదంతా మన మనసులో అన్నమాట. దేవుని పరిశుద్ధ మందిరం దగ్గరికి వచ్చేసరికి ఆ జలము చూసావు, జలం ఏం చేసింది? జలం ఏం చేసిందమ్మా? జలం ఇప్పుడు ఏమన్నా పడలేదమ్మా? పట్టింది. రక్తం మొత్తం పట్టి పిలుస్తా ఉండేది. నేను చిన్నప్పుడు మా తాతయ్య నాన్న జాన్ రాష్ట్ర గారు చనిపోయినప్పుడు, అదే జాన్ రాష్ట్ర గారు వాళ్ళ తాతయ్య నాన్న, మా తాతగారు చనిపోయినప్పుడు అందరూ నదిలో మీద ఒకసారి పోయి కూర్చున్నా. ఏదో జిమ్ 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 అంటుంది. ఇక్కడ ఏది జిమ్ 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 అంటుందని చూస్తే ఇక అంతే, ఏమైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే పరిగెత్తుకుంటూ వచ్చా బయటికి. తీరా చూస్తే జాలు పట్టేసింది. మన సందీప్ వాళ్ళ అక్క పట్టి ఏదో సంథింగ్ లాగేసింది. అప్పటి నుంచి నేను నదులు దిగితే ఒట్టు వాక్ కదా, వాకు ఆ వాకులో దిగితే ఒట్టు నేను. ఇక దేవుడిది ఇది తప్పదా అన్నట్టు సముద్రంలో జలంలో ఉండదు, సముద్రంలో తిరగమే. కానీ అప్పటి నుంచి వాకులు కానీ వంకలు కానీ దేంట్లో వెళ్ళాలంటే నాకు చుట్టుపక్కల ఇద్దరు 3 పెట్టుకుని వరకు తీరు. ఏం చేస్తా ఉంటుంది? మాడేసిద్దమ్మా జలగ పీల్చేది. ఆ చుట్టుపక్కల మనకు తెలియని కూడా తెలియదు అంట రక్తం దాన్ని. ఒకలాంటి ఒక ఫ్లూయిడ్ ని అది రిలీజ్ చేసి ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల అంతా తిమ్మిరి పట్టేసి అది చేసి ఏం చేస్తుందంటే రక్తం రావడం ప్రారంభిస్తుంది. ఈ రోజున మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఎన్నో కబుర్లు చెప్తా ఉంటాం, ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. కానీ మన మనసులో ఉండే జలం ఏం చేస్తుంది? దానికి 2 కుమార్తెలు ఉన్నారంట. వాటి పేరేంటంట? ఇమ్ము ఇమ్ము. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఇమ్ము 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 అని ప్రార్థించేవారే, కానీ దేవుని దగ్గర మనం సమర్పించేది ఏముండదు. కానీ మనం ఏం చెబుతాం? వేలాది నదులంతా, వేలాది నదులంతా. ఇంకోటి ఏంటమ్మా? ఇంకోటి గర్భం. అదంత పూర్వం చూడండి. అసలు నాయన నువ్వు చేసిన మేలుకి నాకు గర్భఫలం ఉన్న మొదటి కుమారుడిని తీసుకొచ్చి నీ పాదం చెంత పెడతాను ఆయన. జనరల్ క్రైస్తవులు ఎట్లా ఉండేదంటే మంచి జాబ్ కావాలని కోరుకుంటాం. ఫస్ట్ అందరూ ఎవరైనా ఏ ఇంట్లో అయినా నా పిల్లలు మంచి జాబ్ కావాలి, మంచిగా ఉండాలి, వాడు సూపర్ వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇదే చేయాలి, ఇదే అంటాం. ఎందుకు పనికిరాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాం? తీసుకొచ్చి దేవుని సేవ కూడా. వాడు ఉద్యోగంలో గాడు, ఇందులో గాడు ఎందుకు పనికిరాడు కాబట్టి దేవుని సేవకి ఇచ్చేస్తాం. అట్లాంటి పని మన కొడుకున్నా దేవుడు అడిగింది. దేవుడి చేత ఏం పెట్టాలమ్మా? దేవుడి దగ్గర మనం ఏం పెట్టాలి? శ్రేష్టమైనది. కయ్యోను హేబేలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పనుల నుంచి శ్రేష్టమైన పనులని, శ్రేష్టమైన గొర్రెలు తెచ్చినవాడేవాడు హేబేలు. వేస్ట్ అన్ని తెచ్చిపెట్టిన వాడేవాడు కయ్యోను. దేవుడు ఎవరి అర్పణలు అర్పించాడు, అంగీకరించాడు? హేబేలు. ఎన్ని మనం తెలుసుగా. కానీ మన ఇంట్లో దేవుడికి సమర్పించినప్పుడు ఎవరిని సమర్పిస్తాం? వాడికి ఉద్యోగం రాక, ఇంకోటి ఏదో చేయక, ఇంకోటి ఏదో ఖాళీగా ఇప్పుడు నీవు వేస్ట్ రా అంటే అప్పుడు ఏం చేస్తాం? వాడిని దేవుడి సేవకు పంపిస్తామండి అని. అది మా ఇంట్లో కూడా జరిగింది. ఎవరింట్లో అనేది మా ఇంట్లో కూడా జరిగింది. అది మా అమ్మ నాన్న చిన్నప్పుడు నన్ను దేవుని సేవకు అర్పిస్తా ఉంటున్నాడు, బాగా చదువుతున్నాడు, ఈడేదికి వెళ్ళిపోతున్నాడు, ఈడు చదువుకున్నాడు, మంచి జాబ్ చేసుకుంటాడు, ఈడు వెళ్ళిపోతాడు అని.
మా దైవం దగ్గరగా ఈ ఈతలు ఈదులేయటం, చెట్లు అమ్మటి, కోట్లు అమ్మటి, వాగులు అంతా చదువుకరా అంటే ఈతలు వాగులు అయ్యి ఫ్రెండ్స్ తిరిగి. అప్పుడు గమనానికి ఏమొచ్చింది, మన చర్చి నడుపుతా ఉన్నారు, అప్పుడే జస్ట్ స్టార్ట్ అయినారు కాబట్టి వీడు అందరూ చదువుకున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎందుకు పనికినప్పుడు వీడున్నాడు కాబట్టి వీడు దేవుడు సేవ పనికొస్తున్నా దేవుడు పంపించాడు. ఇష్టమైనది ఇష్టం లేనిది దేవుడు దేని సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుడు దేని చేసుకున్నాడు అమ్మా? కయ్యోను కొన్ని అర్పణలు అందించాడు, హేబేలు కొన్ని అర్పణలు అందించాడు. దేవుడికి ఏది ఇష్టమైనది, ఏది కావాలి? శ్రేష్టమైనది. ఎంత బలవంతం పెట్టి అమ్మా నాన్న వాళ్ళ దగ్గర పెట్టినా దేవుడు అంగీకరించాడా? చూడమ్మా, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన నడతలు, ఆయన అంగీకారాలు ఎంత కఠినంగా ఉంటాయి. దేవుడి దగ్గర మనం ప్రమాణం చేసి ఆయన పాలన చేత ఏదైనా పెడుతున్నాము అని కనుక ఉంటే మనం తెలియకపోవచ్చమ్మా. మా అమ్మ నాన్న ఎంత బాధపడుంటారమ్మా? మా అన్నయ్య చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారు? అన్నయ్య చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారు? అయ్యో మేము ఇంత త్యాగం చేశామే, ఇంత చేశామే, కానీ మా బిడ్డలను కూడా దేవుని పాలన చేత పెట్టామే అని ఎంత కన్నీరు రాస్తుంటారు. ఇంత దేవుని సేవ చేశారు కదా, దేవుడు మా కుమార్ని ఎట్లా చేశాడని ఎంత బాధపడుంటారు. అయినను దేవుడికి ఇవన్నీ కాదు. మనం దేవుని దగ్గర అడుగు వేస్తూ ఉన్నప్పుడు కయ్యోను వలె అర్పణలో అందించే వారిలా కాకుండా హేబేలు వలె శ్రేష్టమైన దేవుని పాదముల చెంత మనము పెట్టాల్సిందే. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా, ఎంతటి వారైనా సరే, యు డోంట్ కేర్స్. బికాస్ ఆయన మన సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశములకు మహా ఆకాశముల పైన ఉన్నాడు, నిత్య పరిశుద్ధుడు, కోటాను కోట్ల దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కేకల గాన ప్రతి గానంలో ఆయన స్తుతిస్తున్నప్పుడు మనం తీసుకెళ్లి వేస్ట్ సరికంత దేవుడి పాదముల చెంత పెట్టామా? తప్పదమ్మా. మన దగ్గర ఏదైతే శ్రేష్టమైనదో ఉన్నదో ఆ శ్రేష్టమైనది తెచ్చి మాత్రమే దేవుడి దగ్గర పెట్టాలి. మనం ప్రమాణం చేస్తా ఉన్నాం, అయినా వేలాది నదులంతా విస్తార తైలాన్ని తెచ్చి నేను ఇంక చేస్తాను ఆయన. నా గర్భమంత పుట్టాడే ఆ జ్యేష్ఠ పుత్రుడు వచ్చి నీ పాదముల చెంత పెడతాను ఆయన అని మనం ఏం చేస్తున్నాం ఉన్నాం? ఏదో చేస్తా ఉంటాం. చెయ్యి రాదు, జలగ మనలో ఉన్న జలగేమైంది, ఇమ్ము మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. సేమ్ టు సేమ్ ఈ రిలేషన్స్ లో దేవుడితో అలాంటి రిలేషన్స్ ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య వచ్చే కొన్ని యొక్క సందర్భాలలో కూడా ఆ ఇమ్ము అనే రెండు యొక్క కూతురు ఉంటారట. ఆ కూతుర్లు ఇద్దరు కూడా ఆ రిలేషన్ ని పాడు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఒక బంధాన్ని ఏర్పరిచిన దేవుడు ఆ బంధానికి మధ్య శ్రేష్టమైన భాగాలు మాత్రమే వారి మధ్య ఉండాలి. కానీ ఆ పాపంలో కయ్యోను అర్పించినట్టు పిచ్చి పిచ్చి అర్పణల అన్ని కూడా భార్య భర్త రిలేషన్స్ మధ్య ఎక్కడా కూడా రాకూడదు. ఏమి చేయాలి? ఆవిడ ప్రేమించినప్పుడు భర్తని శ్రేష్టమైన ప్రేమని ఆవిడ అందించాలి. భర్త తన భార్యని ప్రేమించినప్పుడు ఏది చూడాలమ్మా? నీ ఆస్తుల్ని, అదే కమ్మా, నీ ఆస్తుల్ని, నీ ఉద్యోగాన్ని, నీ చదువుని, ఇదేకమ్మా చూసేది. ఏమైనా చూడాలి? ఆడపిల్లలో భర్త భార్యలో ఏం చూడాలి? భర్త భార్యలో ఏం చూడాలమ్మా? ఆస్తులు, అంతస్తులు, జాబులు, ఇంకొకటి పేర్లలో, జేళ్లలో బంగారం, వెండి, ఇవి చూసేది. గాడిదలు, గోడ్లు, బర్రెలు, దోళ్ళలో ఇవి చూసేది. ఏం చూడాలి ఆడపిల్లలో? భర్త భార్యని ప్రేమించేటప్పుడు అవసరమైనప్పుడు తన తల్లిని తన భార్యలో చూసుకోవడం ప్రారంభించారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కని చూసుకుంటున్నట్టు ఉంటారు. ఒక్కొక్క టైంలో ఒక దేవతను చూసుకున్నట్టుగా దేవుడు తన భార్యని ఆవిడలో చూసుకోవాలి. అన్ని కలగలిపితేనే భార్య. మళ్ళా చెప్తున్నాను, స్త్రీని ఒక భర్త ఏ విధంగా చూసుకోవాలి అంటే తన తల్లి కనపడాలి, తను వాళ్ళ అక్క కనపడాలి, వాళ్ళ చెల్లి కనపడాలి. పూర్తిగా ఇవన్నీ కలగలిపితేనే ఒక భార్య. వివాహము అన్ని విషయములకెల్లా ఘనమైనదిగా ఎంచవలేను. ఎందుకు తెలుస్తున్నాడు? ఇదిగో నీకంటూ సాటి అయిన సహాయంగా ఒక అవ్వని ఆయన సృష్టించాడు.
తల్లిని భర్త ఎవరు విడుస్తాడంట? తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరు హత్తుకుంటాడట? తన భార్యను హత్తుకుంటాం ప్రారంభిస్తాడు. హత్తుకోవడం అంటే ఇది ఇట్స్ నాట్ ఏ సెక్షువల్ రిలేషన్షిప్ కాదు, అదేదో శారీరక సంబంధం కాదు. హత్తుకోవడం అంటే తన మనసు ఇద్దరు కూడా ఏకమైపోతా ఉంది. అయితే ఈ పాడు మనుషులకి ఏం పడుతుందో తెలుసా? ఈ జలకి ఇద్దరు కూతురు ఉన్నట్టుగా ఆ పాడు యొక్క మనసులో ఇమ్ము 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 అనే ఇద్దరు కూతురు ఉండడం ప్రారంభిస్తారు. అన్ని ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్, అన్ని కూడా ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో లేని దానికోసం అన్ని కూడా తాపత్రయం పడతాం. అలాంటి ఇమ్ము ఇమ్ము అనే కాపురాల్లో ఏం జరగడం ప్రారంభించిందమ్మా? ఏం జరగడం ప్రారంభిస్తుంది? గొడవలు, అశాంతి, నిజాయితీ లేకపోవడం, నమ్మకం లేకపోవడం, సరైన ప్రణాళిక లేక ఆ కుటుంబము చిందరవందర అయిపోవడం. ఎన్ని కుటుంబాల్లో లేవమ్మయ్య, ఎన్ని కుటుంబాలలో లేవు? భార్య భర్తల బంధం దేవుడు ఒక గొప్ప రీతిగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ జనాలు ఏమంటున్నాయి? ఇమ్ము 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 అని పట్టి పీడిస్తాం. అది ఒక విషయంలో కాదమ్మా, ఆడపిల్లని గౌరవంగా దేవుడు కూడా ఎంత చక్కగా ఒక పురుషుడే దేవుడు సహాయంగా చేయొచ్చు కదా. ఒక పురుషుడే సహాయం చేయొచ్చు కదా. సాటి అయిన సహాయంగా ఉండాలి అంటే పురుషుడికి ఎవరు ఉండాల్సిందే? భార్య ఖచ్చితంగా తనకి ఆధారంగా ఉండవలసిందే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భార్యను ఏం చేస్తా ఉన్నారు? తుంచి ఎరపడతా ఉన్నారు. ఏమా మీరంతా ఎరగొట్టించుకోరా? ఎరగొట్టించుకున్న వాళ్ళంతా దేవుడికి స్తోత్రం. ఏదో లలిత మీ అమ్మవారి చూస్తున్నావు ఏందమ్మా? ఎవరు ఎరగొట్టించుకోలేదా? అది మార్కెట్ గారు ఊపారు, జోసఫ్ గారు ఎరగొట్టినట్టున్నారు. ఇప్పుడు రజనీ గారు ఊపారా? ఊపారు, ఎరగొట్టేశారు. అరుణ ఎరగొడతలే ఉన్నారు మాస్టర్ గారు. ఇంకా ఎన్ని అవమానాలు, ఎన్ని ఆడపిల్లల్ని బాగా హింసిస్తారు. నాకు తెలుసా విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పురుగులు చూసినట్టు చూస్తారు. రెండోది, భార్య అంటే పనవాళ్ళు లాగా చూసేవాళ్ళు ఉంటారు. విలువ లేకుండా మాట్లాడతారు, కామెంట్స్ చేస్తారు, అవమానిస్తారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటారు, కూతురు మాట్లాడతారు. ఏ ఆడమంటే ఆడపిల్ల కదా, లేకపోతే ఫ్యామిలీలో మెంబర్స్ కదా, లేకపోతే ఆడపిల్లంటే అంత చులకన భావంతో అదొక మెషిన్ లాగా చూస్తారు. నాకు తెలుసు, ఆడపిల్లల్ని ఒక మెషిన్ లాగా చూస్తారు. దేవుడు బైబిల్ ఏం చెప్తా ఉంది? సాటి అయిన సహాయం రాదు నీకు. నీ ప్రాణంలో ప్రాణం సగభాగం అది. నీ ప్రాణానికి నేను ఒక ప్రాణాన్ని తోడుగా పంపిస్తాను. ఆ ప్రాణాన్ని నువ్వు ఏం చేస్తా ఉన్నావు? జలగలాగా పట్టుకొని ఇమ్ము 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 అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నావు? లాగుతా ఉన్నావు. ఎంతమంది అవమానపడేవాళ్ళు, ఎంతమంది కన్నీరు కార్చేవాళ్ళు. ఒక మాట చాలమ్మా, కొట్టేవాళ్ళు కాదు, ఒక్క మాట చాలు. ఇళ్ళలో చక్కగా గౌరవంగా ఎంతో సాంప్రదాయంగా పెరిగొచ్చిన పిల్లల్ని ఎవరెవరితో కట్టబెడితే ఆ పనిమానోడు అనే మాటల ద్వారా ఏమవుతుంది? లైఫ్ అంతా చిన్నమంది అయిపోతుంది. ఎన్ని కళలతో తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఎన్నో కళలతో అడుగులు పెడతా ఉంటారు. బైబిల్ వాక్యము దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచవలేను. ఆ ఘనమైన దాన్ని ఏం చేస్తా ఉంటాం? ఈ జలములు పడటం వల్ల ఏం చేస్తా ఉంటుంది? ఇమ్ము 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 అని కొంచెం కోరికల ద్వారా. ఎక్కడి నుంచి? అదేమన్నా మెషిన్ పదాలు ఇచ్చే ప్రింట్ వేసి ఇవ్వడానికి. అదేమన్నా జలగా నీకు డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? పదాలను కొట్టెళ్ళి మీ అమ్మ దగ్గర తీసుకురా. నేను మీ అమ్మ దగ్గర తెచ్చావు, పైకి మాట్లాడాలి. ఆ మాత్రం మగవాడు కదా, ఆ మాత్రం వేసుకోలేవు, పని చేయలేవా, పాడు చేయలేవా? ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు? ఫస్ట్ లో ఇస్తారు కదమ్మా. పెళ్లి లేనప్పుడు కట్నాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, అన్ని ఇస్తారు. అయినా ఏం చేస్తారు? జలదలు లాగా పట్టి పీడించేవాళ్ళు ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ఆ ఇమ్ము అనే దానికి ఇంకొక ముగ్గురు కూతురు కూడా ఉన్నాయంట. ఇంకా అవి ఏం చేస్తాయంట? తృప్తి పడనవి 3 గలవు. దానికి ఆ జలకి మళ్ళీ ఏమన్నాయంట? తృప్తి అనేదే లేదంట. అట్లాంటి 3 ఉన్నాయంట ఆలోచనలు. ఎంతగా తీసుకురా, తృప్తి అనేది లేనే లేదు. కోరికలు 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 కోరికలతో ఏం చేస్తా ఉంటుంది? దేవుడు అందించిన నిలబెట్టిన ఆ వివాహ బంధాన్ని ఈ కోరికల ద్వారా, ఈ 3 కోరికల ద్వారా ఏం చేస్తారంట? చిన్న
చిందరవందర చేసినట్టు. ఇలాంటి చిందరవందర చేసే సిచ్యుయేషన్స్ లో ఆడపిల్ల జీవితాలు ఏమవుతాయమ్మా? అటు తల్లిదండ్రులకి చెప్తలేరు, ఇక్కడ వినేవాడు ఎవరు. అంతే కదమ్మా. కొంతమంది సమస్యలు ఉంటాయమ్మా. కొంతమందికి జనరల్ గా వచ్చే సమస్యలు ఏంటి? డబ్బు దగ్గర వస్తాయి, ఆ తర్వాత పిల్లల దగ్గర వస్తాయి, ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయి అనే దగ్గర వస్తుంది. అన్ని గొడవలు, చెడ్డాలు గొడవలు వాళ్ళే చేసుకోవచ్చు సార్. కనొస్తామండి ఈసారి ఎవరనంటే మీరు అనండి ఇది చెప్పండి. అబ్బాయి అమ్మా అమ్మాయి అమ్మా నువ్వు కలిగి కూర్చోనండి. అలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ సమాధానం. ఆడపిల్లలు మాట్లాడినంత నిజమా? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? స్త్రీని ఎంత చక్కగా బైబిల్ వర్ణించదో చూడండి. సాటి అయిన సహాయానికి పురుషుడుగా కావాలంటే పురుషుడే నిర్మించలేదు ఆయన. ఒక స్త్రీని ఎందుకని? తన జ్ఞానవంతురాలు, తన జ్ఞానంతో వింటాడు. ఏ సమయంలో ఏం చేయాలో, ఏ ఆలోచనలు కావాలో ఖచ్చితంగా ఆ స్త్రీ మాట వినాలంటే. మీరు పాస్టర్ గారు చదివించిన అది అంటాడు, ఈయన ఇన్ని యోధురాడు అని వాక్యం చూసి మళ్ళీ చెప్పింది, ఈయన ఇన్ని యోధురాడు నా మాట ఇప్పుడు ఆయన విన్నావా అని. అదే అహంకారం కాదు, అహంకారం కాదు, ఇంకోటి కాదు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకోవడానికి తాపత్రయపడతాం. ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ వేసి, రాడ్ వేసి, ప్లాస్టింగ్ చేయడం కాదు. ఎవరు నా పట్ల, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, అత్తమామ ఏంటి, కూతుర్లు ఏంటి, కొడుకులు ఏంటి, ఈ ఆలోచనతో కలిగి ఏం చేస్తా ఉండింది? పొద్దున్నే ఆ ఇంటిని వెళ్ళడం ప్రారంభించింది. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి చెప్పండి. స్త్రీ యొక్క బిహేవియర్, ఆవిడ నడవడిక, ఆవిడ ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉండింది? తన కుటుంబం మీదే చేస్తూ ఉండిందంట. పొద్దున్నే 5 గంటలకు లేచి తన భర్తకు కావాల్సినవన్నీ సర్ది ఆయనకు మూట కట్టి పెట్టి పంపించి, తన పని వాళ్ళకు కూడా ఏం కావాలో అవన్నీ చూసి, మధ్యాహ్నానికి మళ్ళీ వంట సిద్ధ చేసి, తను చేస్తున్న సమయంలో తీరిక వేళల్లో ఏదో పని చేయడం ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మరలా తిరిగి వ్యాపారం చేయడం ప్రారంభించి, మళ్ళా తిరిగి తన భర్త వచ్చి తన పడుకునేంత వరకు కూడా ఈవిడ శ్రమ పడుతూనే ఉంటుందట. హల్లెలూయా. స్త్రీ అట్లా అన్నారని తినేసి బుర్రుగా తినేసి వండేసుకొని పడుకోకూడదు. ఆవిడ ఆలోచన ఎట్లా ఉండాలి? తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలన్న ఆలోచన తక్కువ. ఈ యొక్క ప్రయాణంలో ఇలాంటి యొక్క టైంలో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. జనరల్గా మిస్ అవుతాయి. ఎవరికైనా జనరల్గా మిస్ అవుతాయి. ఆడవాళ్ళ దగ్గర ఏమి మిస్ అవ్వను? చాలా విషయాలు మిస్ అవ్వదు. ఒక్కొక్కసారి డబ్బు లేకపోవచ్చు, ఒక్కోసారి పిల్లలు లేకపోవచ్చు, ఒక్కోసారి ఆస్తులు లేకపోవచ్చు, ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, ఇంకొక దాన్ని చేసుకోవచ్చు. ఆ చలగేం చేస్తుంది? పీడించడం ప్రారంభిస్తుంది. ప్రేమించడం ఆపేసి పీడించడం ప్రారంభిస్తుంది. అది నేను చెప్తున్నాడు. చలగేం చేస్తుందంట? ఇమ్ము అనే 2 కూతురు కలవంట. అలాగే 3 కలవంట. ఏంటది? నువ్వు ఎంత చేసినా, ఏమి చేసినా తృప్తి పడని 3 మనసులు కలిగిన ఆలోచన కలిగి ఉంటారు. నువ్వు ఎంత గిన్నె శుభ్రం చేయి, అత్తగారు ఉందో ఎవరు ఉందో, నువ్వు ఏ పనైనా చేయి, ఇల్లు ఎంత పైనోడు ఏదో మూల పాయింట్ చూపించి ఏం నేను ఊడ్చింది అంటారా? ఏదమ్మా నువ్వు చేసింది? పొద్దున్న నుంచి సాయంత్రం చేసి కష్టపడి అలసిపోయి ఉంటే ఏదమ్మా నువ్వు చేసింది? ఒక్క మాట. ఇవన్నీ మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాము, ఇప్పుడు చేయదు. కలర్ 1 అవర్ నుంచి అడుగు బెటర్ కామెంట్స్ మటుకి చేస్తా ఉంటారు. వాళ్ళ పని ఏంటి? తృప్తి అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా లేదు. వాళ్ళకి ఏం తెలుసు? ఒకటే బాధించడం, ఎదుటి వాళ్ళ మనసుని కష్టపెడతాం, ఎదుటి వాళ్ళ మార్గంలో ఆలోచనలో తప్పుడు పడతాం. అన్నీ ఇవే తెలుసు వాళ్ళకి. అన్నీ ఇవే తెలుసు వాళ్ళకి. ప్రతిసారి ఇమ్ము. రెండోసారి తృప్తి పడని మనస్సు. ఆ తృప్తి పడని మనస్సు ఏం చేస్తుందంట? ఏదైతే వివాహ బాంధవ్యము ఉన్నదో ఆ బంధాన్ని ఏం చేస్తా ఉండింది? చెడగొడతా ఉండింది. జనరల్గా అబ్బాయిలు ఆడవాళ్ళని కామెంట్స్ చేసి ఏదో ఒకటి అవమానిస్తూ ఉంటారు. అవమానిస్తారు కదమ్మా, కామెంట్స్ చేస్తారు. జనరల్గా మిమ్మల్ని అవమానిస్తారు కదమ్మా. ఏదో ఒక విషయంలో కోపం వచ్చినప్పుడు అవమానపడే వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా భర్తను కాపాడతారమ్మా. అదే మరి ప్రేమ అంటే, లవ్ అంటే అదే కదమ్మా. స్త్రీ అందుకే చెప్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట. మీరందరూ గుణవతులు.
నేను ఇంత చెప్తున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, మీ భర్త గురించి ఒక్క మాట కూడా అనడానికి చెయ్యట్లేదు అంటే మీరు ఎంతో గొడవ. మీలాంటి వాళ్ళు దొరకటం వాడి యొక్క అదృష్టం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆ ముత్యాన్ని వాళ్ళు గుర్తించట్లేదే, ఆ ముత్యాన్ని ఆ జలలుగా తెలియట్లేదే. ఆ ముత్యాన్ని ఏం చేస్తా ఉన్నారు? తీసుకెళ్ళి ఎక్కడో విలువలని కూడా ఇసిరేస్తా ఉన్నారు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనసులో అన్ని కూడా చండాలం యొక్క ఆలోచనలతో మునిగిపోయి ఇంకెక్కడ గుర్తిస్తారు? నా భార్య విలువైనది, దేవుడు అందించిన యొక్క ఈ బహుమానం ఎంతో గొప్పది. కానీ ఆ జలకేం తెలుస్తుంది? పదార్థ 2 మూతులు ఉంటాయి అమ్మ. జలకు ఒకటి కాదు. జలకి ఎన్ని మూతులు ఉంటాయి? 2 ఉంటాయి. బిందు ఇటు ఒకటి ఉండేది, ఇటు ఒకటి ఉండేది. 2 ట్రై అయిన ఒక సీయాకారంలో వచ్చి పీలుస్తూ ఉంటుంది. దాని లోపల 3 పళ్ళు ఉంటాయి. దానికి ఒక పన్ను కాదు ఉండేది. ఒక్కొక్క దానికి 3 పళ్ళు ఉంటాయి. మనకు ఒక పన్ను ఉండేది కదా బిందు, దానికి 3 ఉంటాయి. మనకు ఒక పన్ను ఉన్న చోట దానికి మంచి గ్రిప్ అన్నమాట. గ్రిప్ దొరకదు. అట్లా దేవుడు ఏర్పరిచిన దానిని ఈ జలలాగా పట్టిన మనుషులు ఏం చేస్తారంట? 2 యొక్క నోర్లు కలిగి 2 కూతురు, 2 నోర్లు, 3 కలవు. ఏంటి అమ్మాయి? తృప్తి పడనవి 3 కలవు. ఆ పళ్ళు 3 బట్టి ఏం చేస్తాయంట? ఉన్న దాని కంటే ఎక్కువగా. జలం ఏం చేసిందమ్మా? ఒక దున్నపోత మీద పెట్టాము అనుకోండి జలనే, ఆ జలం ఏమనుకునేది? అబ్బా కొంచెం దాకా బయట అనుకునేదా? జలం ఏమనుకునేది? జలం ఏమనుకునేది? ఈ దున్నపోత రక్తం మొత్తం లాగాలని కూర్చునేది. వదిలిద్దా? జలగం తొందరగా వదలదమ్మా. అది ఏమనుకునేది? అది ఉన్నంతసేపు ఈ దున్నపోత రక్తం మొత్తం లాగాల్సింది. అది ఉన్నది ఎంత? ఎంత? అది ఎంత తాగాలనుకుంటుంది? ఎక్కడ తాగింది అసలు? దానికి పొట్ట పగిలే వరకు తాగింది. దాన్ని వదిలేయలేకని దానికి పొట్ట పగిలే వరకు తాగిందంట జలగ. లేదా మాట్లాడుతున్నాడు పరమ గారు ఎంతమంది చూస్తున్నారు మీ దీని ప్రయాణంలో? ఎంతమంది వేధించిన వాళ్ళు దేవుని సన్నిధానంలో ఒక స్త్రీని గౌరవించలేని ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా సరే, బైబిల్ చెప్తుంది స్త్రీని ఎంతో గౌరవించడం ప్రారంభిస్తాడు. ఆ స్త్రీ ఏం చేస్తున్నాయి? జలలో 2 యొక్క నాలుకలతోటి పెళ్ళప్పుడు చెబుతారు. ఏమా పెళ్ళప్పుడు చెబుతారు? పెళ్లి తర్వాత జరిగింది. అదే మాకు జరిగింది. 2 మా అబ్బాయి సైంటిస్ట్, మా అబ్బాయి సైంటిస్ట్, మా అబ్బాయి సైంటిస్ట్ అని చేశారు. చివరికి పాస్ గారు చేశారు. మా అబ్బాయి ప్రశాంతి బాబు ప్రశాంతి. ఎవరు బాధలు ఆడుతున్నాయి అమ్మా? నా భార్య బాధలు నాకు. ఇప్పుడు వచ్చి మీకు చెప్పండి, గంటల 2 గంటలు చెప్పి ఆవిడ బాధ ఆవిడది. అక్కడ అన్నారు జేఎన్టీలో, ఇదన్నారు సైంటిస్ట్ అన్నారు, డాక్టర్ అన్నారు, ఏదన్నారు ఇదన్నారు, అంత జరిగింది. 2 సంవత్సరాలు మొత్తం మారిపోయిందని ఆ బాధ చెబుతుంది. మిమ్మల్ని చెప్పుకుంటే మీరు బాగా చెప్పారు. అయినను ఏ రోజు కూడా భార్య తన భర్తని అవమానపరచడం వల్ల తనకు జరిగిన దానిని తన మనసులోనే దాచుకుంటూ నన్ను కవర్ చేయడానికి ట్రై చేసుకోవడం. దేవునికి స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఆ విషయంలో నేను తెలుసుకుంటాను. భర్త ఎన్ని తప్పిదములు చేసినా తను దాచిపెడతాడు. నిజ స్నేహితుడు ఏం చేస్తాడు? ఎన్ని తప్పులు జరిగినా తన స్నేహితుని దాన్ని మాటి మాటికి ఎంతగా ఏం చేస్తాడు? దాన్ని దాచిపెడతాడు. అదే శత్రువు ఏం చేస్తాడు? వాడి మిత్రుల మీద ప్రకటిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య రిలేషన్ కూడా అలాంటి స్నేహ భావంతోనే ఉండాలి అని నేను మరలా చెప్తా ఉన్నాను. 3 వారాల నుంచి అదే చెప్తా ఉన్నాను. అదే రిలేషన్ భార్యాభర్త మీదకి వచ్చేసరికి ఆయన ఇంకా లోతుగా తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన ఇంకా లోతుగా తీసుకెళ్ళేమంటున్నాడు? సంఘము నా వధువు, నేను పెండ్లి కుమారుడు వరుడును. హల్లెలూయా. ఎంత గొప్పగా చేశాడు చూడండి. ముందుగా స్నేహితుడిగా ఆయన వచ్చాడు. చివరికి అంతిమంగా తనలో చేర్చుకోవడానికి వచ్చినప్పుడు వధువున సంఘము, సంఘమున వధువు ఒక పెండ్లి కుమార్తెలాగా చూస్తా ఉన్నాడు. ఒక జ్ఞానవంతమైన స్త్రీలాగా సంఘాన్ని ఆయన పోల్చుతూ ఉన్నాడు. అంటే ఎంత విలువించాడో చూడండి. ఎంత విలువించాడో చూడండి. స్త్రీతో పోల్చున్నాడు ఆయన.
ఈ జలములన్నీ ఏం చేస్తా ఉన్నాయి? పట్టుకొని పీడిస్తూ ఇమ్ము 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 అని తృప్తి పడని యొక్క ఆలోచనలతోటి ఏం చేస్తా ఉన్నారు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఏర్పరిచిన సాటి అయిన సహాయాన్ని, వధువు సంఘంగా ఏర్పరచబడిన ఆ స్త్రీని, పోలికతో పెట్టిన ఆ స్త్రీని బాధించేవాడిని దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడమ్మా? క్షమిస్తాడా? అస్సలు క్షమిస్తాడు. అందుకని స్త్రీ ఏం చేయాలి? తన భర్త కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అయ్యో నాయన, ఆయనకి తెలియదు తండ్రి, నీ నామంలో ఆయన దేవుని యొక్క భయభక్తులతో నిలబడలేకపోతున్నాడు, ఆయన మంచి జ్ఞానం ఈ తండ్రి అని మీరేం చేయాలి? ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా తన భర్త మీద పడుతుంది. ఆ పడింది అంటే కుటుంబం కొలాప్స్ అయిపోతుంది. అందుకని జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లుని కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముందుగా మీ భర్తల మారు మనస్సు కోసం మీరు ప్రార్థించడం ప్రారంభించాలి. హల్లెలూయా. వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనది. ఆ ఘనమైన దాన్ని పోల్చడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనేకమైన ఆలోచనలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ముందుగా కుటుంబంలో కాపురాలు కూర్చేది ఏదమ్మా? కాపురాలు మ్యాక్సిమం ఎందుకు పడిపోతే వరం గారు? ఏ విషయం దగ్గర పాడవుతాయి? ఫస్ట్ డబ్బు దగ్గర, అంతే కదమ్మా? ఫస్ట్ డబ్బు దగ్గర పోతుంది. ఆ తర్వాత ఇంకేమిటమ్మా కాపురాలు కొలాప్స్ అవడానికి? ఇల్లీగల్ రిలేషన్స్, అనుమానాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్, అనవసరమైన ఇల్లీగల్ కనెక్షన్స్ వల్ల చాలా చాలా ఉంటాయి. మనం కొన్ని బయట కూడా చెప్తారు. అయితే వీటన్నిటిలో కొలాప్స్ అవుతుంది ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన యొక్క బంధం జలగల్లాంటి ఈ మనుషులు. ఆడవాళ్ళ దగ్గర ఏం చేస్తారు? మా అబ్బాయిలు పదార్థాలు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? భక్తులు జనరల్గా ఆడవాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ఇమ్ము ఇమ్ము ఇమ్ముయేగా అయ్యేగా సౌజన్య. వాళ్ళ కూతురులు ఎవరు? భర్త యొక్క కూతురులు ఎవరమ్మా? మన సుమలత రాజేష్ ఎప్పుడు అడగలేదా? క్యారెట్ నుంచి అయితే ఇమ్ము ఇమ్ము అని ఇప్పుడు అడగలేదా? ఇప్పటికీ అడుగుతారు. బేబీ అడగలేదా? అడుగుతారు. ఇమ్ము తెమ్ము తెమ్ము. ఆడే కూతురులు వాళ్ళకి. మీ కూతురు పేరు ఏంటమ్మా అంటే ఇమ్ము. రెండో కూతురు పేరు ఏంటమ్మా? అది కూడా ఇమ్మే. ఎంత బాగుంటుంది చూడమ్మా దేవుడు. వాడి ఆలోచన ఏంటంటే తృప్తి అనేది లేదంట. వాళ్ళకి తృప్తి అనేది లేదంట. మెషిన అబ్బాయిదే ఈసారి, అమ్మాయిదే ఈసారి. యాడ్ నుంచి తెచ్చిద్దామా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఎందుకు చదువుతారు నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాదు. చాలా ఎక్కడి నుంచి తెచ్చిద్దాడు మెషిన ఆవిడ ప్రింట్లు వేసుకుని మొదలు వేసి ఇచ్చేవాడు. ఇదిగో అబ్బాయి, ఇదిగో అమ్మాయి. కొన్నమ్మా ఆ బాధలో కొంతమంది బాధల్ని మనం వర్ణించలేం తెలుసా? ఏయో బూతులు పెట్టి చెప్తారు, అనరా అని మాట్లాడతారు. ఎందుకురా ఈ కర్మ అనిపిస్తుంది, ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. ఒక్కొక్కడు నోటికి పట్టలేని మాట్లాడతారు. ఈ పడమల అమ్మానాలు మనల్ని పెంచి పోషించి ఇదిగో వివాహం ఇంత గొప్పది, ఇదిగో మనం మంచి జీవితం ఇస్తున్నాము అని చెప్పేసి తల్లిదండ్రులు పూల పెట్టి మీ బిడ్డలు తీసుకెళ్ళి ఒక చోట పెడితే ఆ జలంలో చేంజ్ చేస్తే వాడు ఇష్టానుసారంగా చేస్తారు. ఆడవాళ్ళు కామెంట్ చేయడం కనుక మొదలు పెడితే పురుషుడిని ఆడవాళ్ళు వేసుకుంటావాడు. మీ భర్తల్ని మిమ్మల్ని లోటుపాట్లుగా అన్నట్టు మిమ్మల్ని కామెంట్ చేసిన రీతిగా మీరు గుణవంతులు కాబట్టి ఒక మాట అనట్లేదు. ఇంతమంది పరిశుద్ధ గ్రంథంలో చేతి చెప్పనగానే మీరు చెప్పట్లేదు అంటే ఒక కామెంట్ చేస్తే వాడిని ఆ ఎదురు ఒక కామెంట్ చేస్తే అసలు భర్త ఉంటాడా? మీరు కామెంట్ చేయాలి. అతను అయితే సదాగా చేస్తారు, కానీ భర్తను అనేదానికి వచ్చేటప్పటికి అనలేము. మీ మనసులో ఉంటాయి, కానీ అవన్నీ చెప్తే తిడితే ఉంటాడు అసలు వేసుకుని దాస్తాడు. మరి దాఖలు ఏమంటాడు ఈయన? ఇమ్ము ఇమ్ము తెమ్ము తెమ్ము. తృప్తి పడని యొక్క మనసు. వైవాహిక జీవితాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఏర్పరిచి వివాహము అన్ని విషయంలోకెల్లా ఘనమైనదిరా, రెండు యొక్క మనసుల్ని నేను కలిపే యొక్క ఒక ఈవెంట్ రా. అది మీ యొక్క సృష్టిలో ఆరంభానికి ఎంతో గొప్ప విలువైన ఒక పునాది అని చెప్తే ఇష్టానుసారమైన ఆలోచనల ద్వారా, వాళ్ళ పిచ్చి పిచ్చి ఆలోచనల ద్వారా, పిచ్చి పిచ్చి పనుల ద్వారా ఏం చేస్తున్నారంటే చక్కటి వైవాహిక జీవితాన్ని వాళ్ళు చేస్తున్నారు, నిండా ముంచి పడేస్తున్నారు.
అందుకని దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు మార్లు గలవ చెలకి. ఆ 3 పళ్ళు కూడా ఉన్నాయి వాడికి, తృప్తి మాత్రం పళ్ళు ఉన్నాయి వాడికి, 4వది కూడా ఉంది. అదే చూడండి, 3 కలవు చాలును అని ఇక పలకని 4 గలవంట, ఇంకొక 4 ఉన్నాయంట. ఏంటది? ఆ జలం పీల్చినంతసేపు ఆ దున్నపతులు మొత్తం పీల్చిందాక తన పొట్ట బదిలేదాకా అది పిలవడానికి ఎక్కడ చేసింది. అమ్మయ్య ఇది చాలు అని ఆపుతాను. ఈ రోజున ఆడపిల్లల్ని ఒక చేతుల్లో పెట్టాలంటే కాళ్ళు చేతులు ఉడిగిపోతా ఉన్నాయి జనాలు, తల్లిదండ్రులకు అందరూ. ఎలాంటి శాడిస్ట్ వాడు వస్తాడో, ఎటువంటి పనికి మాత్రం. కొంతమంది ఇళ్ళలో తాళాలు పెట్టి కూడా పోతారమ్మా. భార్యల్ని ఇంటికి తాళాలు పెట్టి వెళ్ళేవాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే పడుకున్నాడు పెళ్లి చేయడం, వాళ్ళ అమ్మకి వేసుకున్నాను తాళం, వాళ్ళ అక్కకి వేసుకున్నారు, వాళ్ళ చెల్లికి వేసుకున్నారు. కట్టున్న భార్యకి తీసుకొని తాళాలు వేసి చాలా మంది చూసాను. భార్యలకి ఇంట్లో పెట్టి తాళాలు వేసి వెళ్ళిపోయేవాడు నేను చూశాను. అందుకని పెళ్లి ఎందుకు? అసలు ఏం బతుకుతావు? ఒక ఆడపిల్ల మీద మంచి ఆలోచన లేకుండా, ఒక మంచి ధోరణి లేకుండా, నువ్వు తల్లిలా చూసుకోలేక, చెల్లిలా చూసుకోలేక, అమ్మలా చూసుకోలేక, ఏమీ సాధించలేక, పశువు పడినట్టు మీద పడుతుంది తప్పించి ఎందుకు పనికిరాని ఆడవాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఎందుకు నీ జీవితం? అదే నీకు నేర్పిన సంస్కారం, అదే నీకు నేర్పించిన చదువు, ఆడపిల్లలను గౌరవించలేని బతుకు, ఇదంతా ఎందుకు నీకు? చదువు ఎవరు నేర్పాలి? సంస్కారం నేర్పాలి. బైబిల్ ఎవరు నేర్పాలి? భక్తిని నేర్పాలి. ఇవేమి తెలియకుండా అడ్డంగా బలిసిపోయి ఏం చేస్తావు నువ్వు? ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన రీతి, నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం. ఒకడికైతే తల్లి చెల్లెలు కూడా తెలియదు. ఎన్ని బాధలు! వీటన్నిటి మధ్య దేవుని యొక్క మాట చెప్తుంది ఏంటంటే, వాడు చాలును అన్న పదం అసలు రానే రాదంట. ఇదంతా ఎవరు చెబుతున్నారమ్మా? ఇదంతా ఎవరు చెబుతున్నాడు? ఒక పురుషుని గురించి. స్త్రీకి అంటే ఒక స్త్రీకి చాలు ఇద్దరు కూతుర్లు కలవాలి, అదే ఫస్ట్ చెప్పింది. జలగకు. ఆ జలగ ఎవరు? అబ్బాయి అమ్మాయ? అమ్మాయి అబ్బాయి జలగ. జలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారమ్మా. జలంలో నెక్స్ట్ అదే మేలు. జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు కలవాలి. ఎంత చక్కగా చెప్పారు. రెండవదిగా 3 తృప్తి పడని 3 కలవంట. అసలు చాలును అనే మాట రానే రాని 4 కలవంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇవన్నీ మనం ఎక్కడ పెంపొందించుకోవాలి? ఎక్కడ బయలులో చాలా జాగ్రత్తగా చూసి మసలు. మీ భార్యలో మీ తల్లి కనపడాలి, మీ చెల్లి కనపడాలి, మీ అక్క కనపడాలి. ఇవన్నీ కలగలిగితేనే మీ భార్య. అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అందుకని దేవుడు తల్లిని తండ్రిని సపరేట్ చేసిన భార్యను బట్టి నీ శరీర భాగంలో ఒకటిగా చేశాడు. హల్లెలూయా. ఒక వాల్యూగా, ఒక దేవతల ఇంటికి ఆధారం, జ్ఞానవంతురాలుగా మీరు మసలు. మీ కాపురాలు ఎక్కడ ఏమి చెడిపోకుండా ఒక అందమైన జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఆ చలనలాగా ఉండకుండా దేవుని సన్నిధానంలో నిత్యమైన నమ్మకమైన దాసులుగా దేవుని దగ్గర ఎట్లా ఉంటామో, భార్య విషయంలో కూడా నమ్మకమైన వారి వలె మనం ఉంటే, భార్య ప్రేమించే రీతిని చూస్తే, ఒకసారి ఆవిడ ప్రేమించడం మొదలు పెట్టిందంటే ఆవిడ ప్రాణం పోతుందని, నీ మీద నమ్మకం కానీ ప్రేమ కానీ ఎన్నటికీ కూడా స్త్రీ దగ్గర నుంచి పోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి మీ హృదయంలో భద్రపరిచిన కాక మన పురుషులందరూ కూడా స్త్రీలను గౌరవించే వారిగా ఉండదు కాక.